వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్. ఈరోజు స్పెషల్ ముద్దపప్పు చారు చేస్తున్నాను. ముద్దపప్పు చారు చేస్తున్నా. ఒక కప్పుడు పెసరపప్పు తీసుకున్నా, కరివేపాకు, కొంచెం కారపొడి, ఎల్లిపాయ జీలకర్ర దంచి పెట్టుకున్నా, ఒక 4-5 పచ్చిమిర్చి, సాల్టు, జీలకర్ర, ఆవాలు, చింతపండు ఈ సైజు తీసుకున్న చింతపండు, కొంచెం పసుపు. దీంట్లో పోస్తున్నా. ఒక కప్పుకు 2 కప్పున్నర నీళ్ళు పోసుకోవాలి. కొన్ని పచ్చిమిర్చి, ఒక 4 పచ్చిమిర్చి, అవి ఎల్లిపాయ జీలకర్ర ఒక గడ్డ దంచి పెట్టుకున్నా, కొంచెం పసుపు లైట్గా. దీన్ని స్టవ్ మీద పెట్టాలి. ఉడికేటప్పుడు ఉప్పు వేసుకోవాలి, ఇప్పుడు వేయద్దు. స్టవ్ మీద పెడుతున్నా. స్టవ్ తక్కువ పెట్టి మూత పెట్టుకోవాలి. స్లోగా ఉడకబెట్టాలి. ఇది పప్పు ఉడుకుతుంది. కొంచెం ఉప్పు వేస్తున్నా. మూత పెడతా 5 నిమిషాలు. పప్పు ఉడికిందో చూద్దాం. పప్పుడు కింద దీన్ని పక్కన పెట్టుకున్నాం. చారుకు ఒక 5 పచ్చిమిర్చి కాలుస్తానా, ఒక 5 సరిపోతాయి. చింతపండు చారు బిస్కి పెట్టుకున్నా. దీంట్లో ఈ కాల్చిన పచ్చిమిర్చి ఇందులో వేయాలి. వేసి పిసుకాలి ఇట్లా. ఇవి అవసరమైతే మీరు ఉంచుకోవచ్చు, లేకపోతే దీంట్లోకి తీసి పక్కన కూడా పెట్టుకోవచ్చు. పిసికిన తర్వాత ఉంచితేనే బాగుంటుంది, మీ ఇష్టం. ఉల్లిపాయలు వేస్తున్నా, ఉల్లిగడ్డలు. సరిపడ ఉప్పు వేస్తున్నా. జీలకర్ర మెంతుల పొడి, కొంచెం కసూరి మేతి, ఎల్లిపాయ జీలకర్ర దంచి పెట్టుకున్నా. సగం వేస్తున్నా, సగం పోపు వేస్తున్నా. కరివేపాకు, కొత్తిమీర, కొంచెం కారం, పసుపు. దీన్ని ఒకసారి కలిపి స్టవ్ మీద పెట్టుకున్నాం. ఒక 10 నిమిషాలు మసాలా పెట్టాలి. స్టవ్ మీద పెట్టుకున్నాం. మసాలానికి మూత పెడుతున్నా కాసేపు. చారు మసులుతుంది. దీన్ని పోపు పెట్టుకున్నా, తీసి పక్కన పెట్టుకున్నా. ఆయిల్ పోస్తాను. చారుకు పప్పు కిందనే పోస్తాను. వేడేందో చూద్దాం. ఆవాలు, జీలకర్ర వేస్తున్నా. ఎల్లిపాయ జీలకర్ర దంచి పెట్టుకుంటుంది. ఒక ఎండుమిరపకాయ,
ఒక్క పచ్చిమిర్చి కట్ చేసిన కరివేపాకు, కొంచెం ఇంగు వేస్తున్నా, ఒక స్పూన్ పసుపు వేస్తున్నా, ఇప్పుడు కొత్తిమీర వేస్తున్నా, స్టవ్ ఆఫ్ చేస్తున్నా. ఇందులో కొంచెం పప్పులో వేస్తున్నా పోపు, చారులో వేస్తున్నా, లాస్ట్లో ఉల్లిగడ్డలు వేసుకోవాలి చారులో. ముద్దపప్పు చారు రెడీ అయింది చూడండి. థ్యాంక్ యూ చూసినందుకు.